Hello aspirants, welcome to Detail Chronicles by Abhiram IAS Academy. So, ee roju Detail Chronicles topics chuskunte, today we'll be discussing about registered unrecognized political parties. Mari idi ee roju enduku discuss chestunnamante Hindu editorial lo ante Hindu newspaper lo manchi text and context lo it has been explained very clearly. So, adi simplify cheyadaniki today I'm bringing up in front of you, that is registered unrecognized political parties. Mari ee political party ante ee registered this registered unrecognized political party ante enti, asalu first political party ante enti, recognized political party ante enti, దీని డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి క్లియర్ గా క్రిస్ప్ గా తెలుసుకుందాము. సో అవర్ టాపిక్ ఫర్ టుడే ఇస్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా, రికగ్నైజేషన్, ఇట్స్ రైట్స్ అండ్ ఆల్సో ది రిఫార్మ్స్. క్లియర్? సో దీంట్లో భాగంగా ఫస్ట్ విల్ సీ ద సోర్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీని సోర్స్ ఏంటి అంటే ద హిందూ. ద హిందూలో ద ఆర్టికల్ ఇస్ why is the ECI delisting the political parties in India? Clear? అసలు రిజిస్టర్డ్ పార్టీస్ అంటే ఏంటి, పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, మరి ECI ఎందుకు డీలిస్టింగ్ చేస్తుంది, వాట్ ఆర్ ది ఇష్యూస్ అండ్ రిఫార్మ్స్ ఏంటి. సో ఈ ఆర్టికల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి పేపర్ చూసి చదవండి. యూ విల్ గెట్ లైక్ ఒక క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో విత్ రెస్పెక్ట్ టు GS2, దట్ ఈస్ జనరల్ స్టడీస్ 2 పాలిటీ గవర్నెన్స్ టాపిక్స్ లో ఇది కవర్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు వాట్ ఇస్ పొలిటికల్ పార్టీ అనేది చూద్దాం. పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? పొలిటికల్ పార్టీ అంటే ఏ పార్టీ విచ్ ఇస్ ఫార్మ్ బై ద పీపుల్ హ్యావింగ్ సేమ్ ఐడియాలజీ. పర్సన్స్ ఎవరికైతే సేమ్ ఐడియాలజీ ఉంటుందో వాళ్ళు కలిసి స్టార్ట్ చేసేది ఒక పార్టీ, అండ్ విత్ రెస్పెక్ట్ టు పొలిటికల్ ఇష్యూ కాబట్టి పొలిటికల్ పార్టీ. So, a political party is an organization or organized group of citizens with common ideology and groups. For example, like radicalist party untundi, leftist party untundi, conservative party untundi. Like basic example, BJP, Congress, AIDMK, etc. స్టేట్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఫర్దర్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పొలిటికల్ పార్టీ కాబట్టి టు కంటెస్ట్ ది ఎలక్షన్స్ అండ్ ఫార్మ్ ది గవర్నమెంట్. మరి ఇది కాన్స్టిట్యూషనల్లీ అలౌడా? ఇలా పొలిటికల్ పార్టీ పెట్టుకోవడం కాన్స్టిట్యూషనల్లీ అలౌడా? ఎస్, ఇట్ ఈస్ అలౌడ్ అండర్ ది ఆర్టికల్ 19 clause 1 clause C, where it is telling right to form an associations or unions. సో ఆర్టికల్ 19 clause 1 clause C లో రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. మరి అసోసియేషన్స్ అంటే ఏంటి? ఎస్, యూ హ్యావ్ ది రైట్ టు ఈవెన్ ఫార్మ్ ది పొలిటికల్ పార్టీస్. క్లియర్? పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? వేర్ ద కామన్ అంటే పీపుల్ షేరింగ్ కామన్ ఐడియాలజీ అండ్ గోల్స్. మరి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? అల్టిమేట్లీ టు ఫార్మ్ ది గవర్నమెంట్. క్లియర్? సో నెక్స్ట్, మరి దిస్ ఇస్ గవర్న్ అండర్ like two things. One is Representative of People's Act of 1951 and also Election Symbols, Reservation and Allotment Order of 1969. So Constitution lo emo Article 19 Clause 1 Clause C lo untundi, and further it is governed under two things, that is Representation of People's Act of 1951 and also Election Symbols, Reservation and Allotment Order of 1968. Clear? ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఆర్టికల్ 19 clause 1 clause C. ఇది పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? మరి పొలిటికల్ పార్టీ ఎన్ని టైప్స్? సో బేస్డ్ ఆన్ రికగ్నైజేషన్, పొలిటికల్ పార్టీస్ ఆఫ్ 2 types. One is recognized parties and other thing is unrecognized parties, where in detail we'll be talking about these both. Recognized parties అంటే ఏంటి? Which are recognized by the Election Commission of India, that is national party or state party. మరి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? విచ్ ఆర్ రిజిస్టర్డ్. ఇవి రిజిస్టర్ చేసుకొని ఉంటారు కానీ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ది రికగ్నైజేషన్. దే ఆర్ రిజిస్టర్డ్ బట్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ది రికగ్నైజేషన్. మరి ఈ రిజిస్టర్ చేసుకుంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి చూద్దాము. ఈ రికగ్నైజేషన్ లేకపోతే దాని మీద ఏమేమి లిమిటేషన్స్ ఉంటాయి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము.
So based on recognition, it is two types. One is recognized and other is unrecognized. Recognized ante where it is recognized as national party or state party. Unrecognized ante which is registered but it is not recognized. So ee recognition lekapothe limits enti anedi okkari chuddam. So what are registered unrecognized political parties? In short, now I'll calling you RUPP. Registered unrecognized, register చేసుకుంటారు కానీ they are unrecognized. Clear? So what is definition of it? The political parties that are newly registered or have never contested elections, ఏంటి కొత్తగా ఫామ్ అయిన పార్టీస్ కావచ్చు, ఆర్ ఎల్స్ అసలు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయని పార్టీస్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫెయిల్డ్ టు సెక్యూర్ రిక్వైర్డ్ ఓట్ ఆర్ షేర్ టు బి రికగ్నైజ్డ్. అసలు ఒక రికగ్నైజేషన్ ఎలా వస్తుంది స్టేట్ లో నేషనల్ లెవెల్లో అనేది కూడా ఒకసారి చూద్దాము. బట్ ఫస్ట్ ఇఫ్ వి సీ ద డెఫినేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, ద డెఫినేషన్ ఈస్ దే ఆర్ న్యూలీ ఫార్మ్డ్, ఐదర్ దే ఆర్ న్యూలీ ఫార్మ్డ్ ఆర్ హ్యావ్ దే నెవర్ కంటెస్టెడ్ ది ఎలక్షన్స్ ఆర్ they are failed to secure some percentage of voting. Clear? And now మరి ఇవి ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటవి? These are registered under section 29A of Representative of People's Act 1951. Clear? మరి ఇవి ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటాయి? They are registered under section 29A of Representation of People's Act of 1951. Clear ఇక్కడ వరకు? So, ఇది definition and they are registered under, they are recognized, they are registered under section 29A of Representation of People's Act of 1951. Clear? Now, దీనికి ఏమేం రైట్స్ ఉంటవి? ఒక పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బట్ ఇట్ ఈస్ అన్రికగ్నైజ్డ్ అన్నప్పుడు దీనికి ఏమేం రైట్స్ ఉంటాయి అంటే, దే కెన్ కంటెస్ట్ ఎలక్షన్స్, ఫర్ షూర్ దే కెన్ కంటెస్ట్ ఎలక్షన్స్. And also they are eligible for tax exemptions. They are eligible for your tax exemptions. Remember this. So they can contest elections and also they are eligible for tax exemptions under section 13 clause A of Income Tax Act. Clear? Now next, మరి దీనికి లిమిటేషన్స్ ఏంటి? దీని లిమిటేషన్స్ ఏంటి అంటే ECI వాళ్ళకి ఎలక్షన్ సింబల్ అనేది ఇవ్వదు. నో రిజర్వ్డ్ ఎలక్షన్ సింబల్ అంటే కావాల్సిన ఎలక్షన్ సింబల్ ఇవ్వదు. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ కాంగ్రెస్ కి హ్యాండ్ ఉంటుంది, బీజేపీకి లోటస్ ఫ్లవర్ సింబల్ ఉంటుంది అండ్ అదర్ థింగ్స్ కి కాన్స్టెంట్ గా ఎలక్షన్ సింబల్ అనేది ఉంటుంది. కానీ ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కి ఎలక్షన్ సింబల్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ ఉండదు. సో నో రిజర్వ్డ్ ఎలక్షన్ సింబల్ అండ్ ఆల్సో ఫర్ అడ్వర్టైజ్మెంట్ కావాలనుకోండి దెర్ ఇస్ నో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు. దట్ ఈస్ నో ఫ్రీ బ్రాడ్కాస్ట్ టైం, దట్ ఈస్ ఇన్ దూరదర్శన్ ఆర్ ఆల్ ఇండియా రేడియో. క్లియర్? అండ్ ఆల్సో నో యాక్సెస్ టు అప్డేటెడ్ ఎలక్టోరల్ రోల్స్. వీళ్ళకి అప్డేటెడ్ ఎలక్టోరల్ రోల్స్ తీసుకొని రైట్ అనేది ఉండదు. క్లియర్? సో ఏమేం రైట్స్ ఉంటవి? దే కెన్ కంటెస్ట్ ఎలక్షన్స్ అండ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ Income Tax Act under section 13A. And further limitations ఏంటి అంటే no reserved election symbols, no free broadcast time, that is in Doordarshan or All India Radio, and further no access to update the electoral rolls. అది registered unrecognized political parties. మరి registered political parties అంటే ఏంటి? అంటే recognized political parties అంటే ఏంటి? So a party is recognized either in national level or at the state level. Then you'll be having so a party recognized by the Election Commission of India either as state party or else the national party. మరి వీటిని ఎలా రిజిస్టర్ చేస్తున్నారు అంటే upon their vote share or the seats won in assembly or the Lok Sabha elections. Clear? ఇప్పుడు క్లియర్ గా చూద్దాము. నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ అంటే ఏంటి, స్టేట్ లెవెల్ రికగ్నైజేషన్ అంటే ఏంటి, దానికి ఎన్ని ఓటింగ్ షేర్ రావాలి అని చెప్పేసి. సో ఇఫ్ ద పార్టీ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ యాజ్ ఎ నేషనల్ పార్టీ దెన్ దే రిక్వైర్ 6% ఆఫ్ ఓట్ షేర్. They require 6% of vote share in 4 or more states plus 4 Lok Sabha seats. So 6% of voting kavali in 4 or more states and further they have to contain 4 Lok Sabha seats. Remember this. And further
2% of Lok Sabha seats, that is either 11 seats from at least 3 states. So ఇక్కడ ఏంటి 4 Lok Sabha seats from any state, any number of states, and 6% of vote share in 4 or more states, and or 2% of Lok Sabha seats, that is almost 11 seats from at least 3 states, and recognized as state party in 4 states. Malli chudandi, if the party has to be registered as a national party, 6% vote share undali, 6% vote share in 4 or more states, plus 4 Lok Sabha seats, and also or, idi or, 2% of Lok Sabha seats until 11 seats kalgundali in 3 or more states, and further it has to be recognized as the state political party in at least 4 states. Clear? Mari idi national level, idi national party recognition. Mari conditions for recognition as a state party. So a party is recognized as a state party if it meets these criteria: 6% vote share in assembly elections and 2 assembly seats. 6% vote share in assembly plus 2 assembly seats, and further 6% of the share in Lok Sabha from the any number of the states plus 1 Lok Sabha seat. 6% vote share in Lok Sabha from that state plus 1 Lok Sabha seat ఖచ్చితంగా ఉండాలి, or 3% of assembly seats or 3 seats. 3% of assembly seats or 3 seats, whichever is more. ఇది ఇంపార్టెంట్. సారీ, ఈ క్లాసిఫికేషన్ అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. or 1 Lok Sabha seat for every 25 seats allocated to the state. And finally, recent గా యాడ్ చేశారు 2011 లో, where 8% of valid votes, 8% of valid votes in either assembly or Lok Sabha. This was added in the year of 2011. Once again, see, 6% of vote share in assembly plus 2 assembly seats. Same, 6% vote share in Lok Sabha from that state plus 1 Lok Sabha seat. 3% of assembly seats or 3 states, whichever is more. Further, 1 Lok Sabha seat for every 25 seats of Lok Sabha. And further, 8% of valid votes in assembly or the Lok Sabha elections. Idi national level, national party in consider cheyadaniki, idi state party in consider cheyadaniki. Mari vaati powers enti, like what are the rights they get? So reserved election symbol అనేది ఉంటుంది, free airtime on state owned TV or radio, where these two are lacking for the recognized unregistered political parties. Access to electoral rolls, ఇది కూడా lacking with respect to registered unrecognized political parties. ఈ 3 access వీటికి ఉంటుంది, that is there will be reserved election symbol, free airtime on state owned TVs, access to electoral rolls, and also consultation rights with Election Commission of India on the election matters. And also campaign stars, campaigners untar kada, star campaigners, where 40 for the national party and I think 20 for the state party. 40 for the national party, 20 for the state party. కోవిడ్ టైంలో ఈ కౌంట్ అనేది డిక్రీజ్ అయింది. కోవిడ్ టైంలో ఈ కౌంట్ ని హాఫ్ చేశారు. ఇట్ హ్యాస్ బిన్ డిక్రీస్డ్. క్లియర్? సో దీస్ ఆర్ ద థింగ్స్ with respect to recognized unregistered political parties and registered political parties. So article లో ఏం మెన్షన్ చేశారంటే ఎందుకు డీలిస్టింగ్ చేస్తుంది, బికాస్ లిస్టింగ్ చేసామనుకోండి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది, వేర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్నప్పుడు దే ఆర్ యూజింగ్ మనీ ఫర్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఇది పొలిటికల్ పార్టీ అని చూపించుకొని ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేస్తున్నారు. సో చాలా బాగుంది ఆర్టికల్. వన్స్ యూ రీడ్ అండ్ మేక్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్. See, every day try to read the newspaper where it gives you immense knowledge on certain things. Clear? So UPSC ki paper reading is very much important. Please do read paper and make notes out of it. Do not depend on this monthly magazines. Clear? So we have learned today simplified way of registered unrecognized political parties, dani valla use enti, rights enti, limitations enti, and also the vote share, how a political party is considered national party and how a political party is considered as state party. Clear? Thank you. Have a good day.